క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను పరిశీలన చేసుకుందాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 36 నుండి 43 వచనాలను మనము చదువుకుందాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనో మాకు తెలియదని అహరోనుతో అనేది. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైనను మొలిక గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలకి మిమ్మును కొనిపోయేదను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన మీ యొక్క సత్య వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా నాయన తండ్రి, ఇదిగోనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి వాక్యములో ఉన్న మర్మను మాకు బోధించడానికి సహాయాన్ని దయచేయమని మనం వేడుకొంచున్నాం తండ్రి. మీ చిత్తం అయితే మీరే మాకు తోడుగా ఉండమని దీవించమని ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతున్నారు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇప్పుడు నిర్గమకాండంలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఈ యొక్క శిష్యులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అన్నమాట. ఏమిటి అంటే, ఏ విధంగా వారు తమను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి విసర్జించి వారికి ఒక దేవత కావాలి అని ఇశ్రాయేల్ వారు ఆశించినట్లుగా ఇక్కడ మనకి శిష్యులు చెప్తా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాళ్ళు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రంలో నుండి 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసిన ఇశ్రాయేలు తండ్రి అయిన యెహోవా దేవుడిని విసర్జించి తమను నడిపించిన మోషేను కాదని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే, మాకొక దేవుడు కావాలి, ఒక దేవత కావాలి అని చెప్పేసి అహరోను గారిని అడిగినట్టుగా మనము చూస్తాం. అయితే వీరిని నడిపించడానికి ముందు ఏం జరిగింది అని మనం ఒకసారి అదే నిర్గమకాండము 32వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు బోధపడతా ఉంటాయి. మోషే గారు కొండ మీదకి వెళ్తాడు అనమాట, సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. ఎందుకు వెళతాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క యుద్ధ నుండి ఆజ్ఞలు తీసుకొని వాటిని తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇవ్వడానికి ఇక్కడ మోషే గారు కొండ మీదకి వెళ్తాడు. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ముందే తండ్రి అయిన యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేటప్పుడు వారు ఆయనకు స్వరము వినలేక, అయ్యా నువ్వేదైనా మాట్లాడాలి అంటే మోషే గారితో మాట్లాడు, నువ్వు మోషే గారితో ఏది చెప్తావో మేము అది పాటిస్తాము అన్న వాగ్దానం అనేది ఇశ్రాయేల్ ప్రజలు ఇస్తారు. అయితే ఈ మోషే గారు మరి ఈ యొక్క కొండ మీదకి వెళ్ళే సమయానికి దాదాపుగా 40 రోజులు అయిపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ మోషే ఏమాయనో మాకు తెలియట్లేదు. అదే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే ఏమాయనో మాకు తెలియలేదు కాబట్టి ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు మాకు కావాలి. వారు ఏ విధంగా అయితే ఐగుప్తులో విగ్రహాలను కలిగి ఉన్నారో
అటు విగ్రహాలు మాకు కావాలి అని చెప్పేసి మోషే అన్నగారైన అహరోన్ గారిని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మోషే గారు శాసనములు గల పలకను తీసుకొని కిందకు వస్తా ఉన్నాడు. ఆజ్ఞలు ఇవ్వు, మేము పాటిస్తామని చెప్పింది ఎవరు అంటే ఇశ్రాయేల్ ప్రజలు. అటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఈ మోషే కనపడకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక దేవతను చేసుకొని, ఒక దూడను చేసుకొని ఆ యొక్క దూడకి బలి అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దూడను పూజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని చుట్టూ గంతులు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తులో నుండి తన ప్రజలను యెహోవా దేవుడు ఏ విధంగా తెచ్చాడు అని గనక మనం ఆలోచన చేస్తే, వాళ్ళు పెట్టిన మొరన ఆయన విని 10 రకాల తెగుళ్లను ఆ యొక్క ఫరో మీద, ఐగుప్తు దేశం మీద ప్రయోగించిన తరువాత వారిని బయటకు రప్పించాడు అనమాట. అలా బయటకు వచ్చిన వారు ఈ యొక్క సముద్రము అనేది 2 పాయలుగా చీలిపోవటము, దాని మధ్యలో నడవటం అనేది మనం చూసాం. అలాగనే వాళ్ళు ఆ ఒక్కటే కాకుండా అంటే చేదు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చి తాగినట్టుగా మనం చూసాం. మరుగై ఉన్న మన్నాను భుజించినట్టుగా మనం చూసాం. అదే విధంగా వారు పూరేడు పక్షులను అంటే మాంసాన్ని తిన్నట్టుగా కూడా మనము చూస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చే సమయానికి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సర్వశక్తి ఏమిటో వారు రుచి చూచారు. రుచి చూచి కూడా వారు ఏమంటున్నారు అంటే, మాకు ఒక దేవుడు కావాలి. ఐగుప్తీయుల ప్రకారంగా వారు ఏ విధంగా అయితే దేవీ దేవతలను కలిగి ఉన్నారో ఆ యొక్క దేవీ దేవతలు మాకు కూడా కావాలి. అదే కదా మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చదువుకుంటుంది. వారు పోనొల్లని హృదయం గలవారై, అంటే ఐగుప్తు మీద వాళ్ళ మనసు లాగుతా ఉన్నది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం వీరి పరిస్థితిని గమనిస్తే వీరు బానిసలుగా ఉన్నారు. బానిసలని దేవుడు స్వతంత్రులుగా చేశారు. ఎవరైతే వారిని బాధ పెట్టారో ఆ యొక్క ఫరోని, వారి యొక్క సైన్యాన్ని వీరి కళ్ళ ముందే దేవుడు ఆ యొక్క సముద్ర గర్భంలో నాశనం చేసినట్టుగా కూడా వీరు చూశారు. ఇంత మహిమను చూసినా కూడా వీరేం చేస్తా ఉన్నారంటే, మాకు ఒక విగ్రహము అనేది కావాలి, దూడ అనేది కావాలి అని చెప్పేసి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అదే మనం ఈ యొక్క నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం అనమాట. అదే అధ్యాయము 18వ వచనం, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఏం జరిగిందంట? మోషే గారి కిందకు వచ్చేసరికి వీళ్ళు ఆ యొక్క దూడను దాని చుట్టూరు వీళ్ళు నృత్యం చేయటం, అంటే ఇక మా దేవుడు ఈయనే అని చెప్పేసి వాళ్ళు దాని చుట్టూరు నృత్యం చేయటం అనేది చూసి మోషే గారికి కోపం వచ్చింది. తర్వాత తండ్రి యెహోవా దేవుడు కూడా లేవీల ద్వారా వాళ్ళందరినీ సంహరించినట్టుగా కూడా మనము చూస్తా ఉన్నాము. ఇది ఈనాటి క్రైస్తవ్యానికి ఒకసారి మనం ఆపాదించుకుంటే, ఈనాడు క్రీస్తులోనికి వచ్చిన ప్రజలు కూడా, అనేకులు కూడా దేవుని యొక్క మహిమను రుచి చూచి ఆయన ఇచ్చే రక్షణ కావాలి అని క్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధాలను విశ్వసించిన క్రైస్తవులు క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఈ లోకాశలు, ఈ లోకంలో మాకు అది కావాలి, లేదంటే మాకు ఒక ఉద్యోగం కావాలి, మాకు ఒక రోగం తగ్గాలి, మాకు ఒక అద్భుతం కావాలి అని చెప్పేసి దేవుణ్ణి అడిగి అది ఇవ్వకపోయేసరికి వారు కూడా ఏం చేస్తా ఉన్నారంటే తమ యొక్క విగ్రహాలను, అంటే ఎవరైతే దేవుని వైపు వీళ్ళని మలిచారో వాళ్ళని విగ్రహాలుగా చేసుకొని ఈరోజు క్రైస్తవ్యం బ్రతుకుతున్నది అన్నది చాలా చక్కని నిజముగా మనకి కనబడతా ఉంది. ఇదిగో పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి అంట, లేదంటే పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి అంట అని చెప్పేసి దేవుని మహిమను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చాలా చులకనగా చేస్తూ ఉన్నారు. ఒకసారి మనము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి,
పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉందండి. దేవుడు ఒక మానవుడికి నిత్య జీవితం ఇస్తాడు అంటే, ఈ యొక్క శరీరం అనేది మృతతుల్యం అయిపోయిన తర్వాత తిరిగి ఆయన మహిమ శరీరం ఇచ్చి లేపుతాడు అన్నది సర్వమానవాళికి ఒక వాగ్దానం. కానీ ఈరోజు మన విశ్వాసులు దేని కొరకు పరిగెడుతున్నారు అని కనుక మనం పరిశీలన చేస్తే, ఈ విశ్వాసులందరూ కూడా దేవుడు దగ్గర నుండి సూచక క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తాం. వీరికి ఆజ్యం పోసినట్టుగా ఈరోజు బోధకులు కూడా ఆయన యొక్క మహిమను ఏం చేస్తా ఉన్నారంటే, ఇదిగో నీకు రోగం వచ్చిందా, తగ్గిపోద్ది నా వద్దకు రా. ఇదిగో నీకు ఫలానా జబ్బు వచ్చేసిందా, తగ్గిపోద్ది నా వద్దకు రా అని చెప్పేసి తలనొప్పి మొదలుకొని అరికాలి వరకు ఏ ఏ రోగాలు అయితే ఉన్నాయో, కంటికి కనపడిన రోగాలతో సహా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా దేవుని మహిమను అమ్ముకునే వారిగా మనకు కనబడతా ఉన్నారన్నమాట. దీన్ని మనము పరిశీలన చేయాలి. ఇలా మనం పరిశీలన చెయ్యకపోతే వాక్యం అనేది మనకు అర్థం కాదండి. దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. అటువంటి నిత్య జీవితాన్ని ఇచ్చి ఆయనను మనం విసర్జించి ఈ రోజున మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఎవరైతే మనకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చూపిస్తా ఉన్నారో వారిని పోత పోసిన దూడగా మనం చేసుకొని వారి చుట్టూరు భజన చేస్తూ, నృత్యం చేస్తూ ఇక క్రైస్తవులు కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని వారి హృదయములలో మరి దేవుణ్ణి వారు విసర్జించారు అని కనుక మనం ఆలోచన చేస్తే, వీళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుడు వీరికి వద్దంట. వీరి కళ్ళ ఎదుట ఎవరైతే ఆయనకు ప్రతినిధిగా ఉంటారో వాళ్ళు మాకు కావాలి, అంతే కదా. యెహోవా దేవుడు చేసిన సూచక క్రియ ఏది కూడా వారు జ్ఞాపకమునకు తెచ్చుకోలేదు. ఒకటి కర్రని పామును చేసిన దగ్గర నుండి ఆ యొక్క ఫరోకు తీర్పు తీర్చు వరకు, మారాణ్యుడు మధురముగా మార్చు వరకు, మన్నా ఆహారం తిను వరకు, పూరేడు పక్షులు వాళ్ళు తిను వరకు కూడా వాళ్ళు ఎక్కడా కూడా యెహోవా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనలేదు. చేసుకొనకనే మమ్మల్ని ఈ యొక్క అరణ్యంలోకి తెచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి మాకొక దూడ కావాలి, మాకొక విగ్రహము కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇట్టి విగ్రహాన్ని బట్టే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీ విగ్రహములను నేను విసర్జిస్తున్నాను అని చెప్పేసి హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4 నుండి చదువుకున్నాం. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను విసర్జించెను, నా కోపము వారి మీద రగులుకొనెను. ఇక్కడ దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. నీ మనసులో ఏదైతే, ఏ వ్యక్తినైతే నువ్వు విగ్రహంగా పెట్టుకున్నావో దానిని దేవుడు విసర్జిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ్యం కూడా ఏం చేస్తా ఉందంటే, జీవము గల క్రీస్తు ప్రభువు వారిని విడిచి వాళ్ళు ఏ విధంగా అయితే మోషే ఏమాయనో మేము ఎరుగము అన్నారో, నా వంటి ఒక ప్రవక్త మీలో వస్తాడు, అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని నడుపుతాడు. ఆయన ఐగుప్తులో నుండి 40 సంవత్సరాలు వీళ్ళని నడిపిస్తే, ఈయన ఈ యొక్క భూప్రపంచం నుండి పరలోకానికి, తండ్రి సన్నిధికి మనల్ని నడిపించేవాడిగా క్రీస్తు ప్రభువు వారు మనకి కనిపిస్తా ఉన్నారు. కానీ ఈరోజు క్రీస్తును విసర్జించి క్రీస్తు సంఘమును కాదని మేము కూడా రక్షణ ఇస్తాము, నేను కూడా దేవుణ్ణి, నేను కూడా పూజార్హుణ్ణి,
నన్ను కూడాను ఆరాధించు అన్న రీతిలో ఈ యొక్క రెవరెంట్ బిషప్స్ అనే వాళ్ళు బయలుదేరి దేవునికి ప్రతిగా వాళ్ళు చేశారు కదా, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని విసర్జించి ఎద్దు గడ్డి మేయు ఎద్దును వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారో ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు. క్రీస్తు ప్రభు వారిని విసర్జించి వీళ్ళంతా తమ యొక్క సొంత సంఘములను సొంత శక్తి చేత వాటిని ఏర్పరుచుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు చెప్పిన రాజస్సు వార్తలో ఎవరో కూడా నిలుచోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎందుకని నిల్చోడానికి ఇష్టం లేదు అంటే అక్కడ అందుకే శిష్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆనాడు యెహోవా దేవుని విసర్జించి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఐగుప్తుకు పోగోరిన వారై, అలాగనే క్రీస్తులోనికి వచ్చిన మనము కూడా ఈరోజు లోకములోనికి పోగోరిన వారమై క్రీస్తు ప్రభువు వారిని విసర్జించి మనకు అనుకూలమైన విగ్రహాలని మన హృదయంలో మనము తయారు చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది, ఈ దూడ అనేది ఒక విగ్రహమే కాదండి, మనిషిని దేవుడి నుంచి దూరం చేసే ఒక సాధనముగా మనకి కనబడతా ఉన్నది. ఒకనాడు పౌలు గారు బర్నబా గారు సువార్త చేస్తున్న సమయంలో కూడా అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవతలే ఈ యొక్క రూపం దాల్చుకొని మన మధ్యలోకి వచ్చారని చెప్పేసి ద్యుపతి హెర్మోన్ అన్న పేర్లు వాళ్ళకి పెట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, అయ్యా ఇదిగో మేము దేవుళ్ళం కాదని చెప్పేసి తమ యొక్క చొక్కాలను చించేసుకొని వాళ్ళంతా కూడా జీవము గల దేవుని వైపు మేము మిమ్మల్ని నడిపించడానికి వచ్చాము అన్నది వాళ్ళు అక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి మనము అదే అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, అపోస్తులైన బర్నబాయు 14వ అధ్యాయము 14 నుండి చదువుకు. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఏ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఈరోజు బోధకులు సువార్త దేని కొరకు ప్రకటిస్తున్నారు అంటే కేవలం వాళ్ళ సొంత లాభం కోసం, ఇదిగో దేవుని యొక్క మహిమను అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వారిగా కనబడుతున్నారు. కానీ అసలు ఈ సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామో పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయేను. ఈ యొక్క ప్రజలు ఏం చేస్తా ఉన్నారంట, ఇక పౌలు గారు ఈ యొక్క బర్నబా గారే మాకు దేవుడు అని చెప్పేసి దేవతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందుకు అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. వాళ్ళ దేవి దేవతల పేర్లు కూడా వీళ్ళే పెట్టేసి వీళ్ళని పూజించడానికి యొక్క ప్రజలు సిద్ధపడ్డట్టుగా మనము చూస్తా ఉన్నాం. సేమ్ నేటి కాలంలో ఇదే విధంగా క్రైస్తవ పరిచర్య అనేది జరుగుతూ ఉంది. ఎవరైతే సువార్త చేస్తా ఉన్నారో వారే తమ విశ్వాసులకు దేవునిగా తమ యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకునేలా వారు వాళ్ళని నడిపిస్తా ఉన్నారు. ఇది మనిషికి చాలా ప్రమాదము. అందుకే పౌలు గారు తమ యొక్క బట్టలు దించుకొనేసి, అయ్యలారా మేము దేవుళ్ళం కాదు దేవతలం కాదు, ఇదిగో జీవం గల దేవుని వైపు నడిపించడానికి మేము స్వార్థ ప్రకటిస్తున్నాము అన్న మాటని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేశాడు. కాబట్టి ఈనాడు మనం కూడా గమనించాల్సింది, ఇదిగో మా అయ్యగారు సంఘం స్థాపించాడు, లేదంటే మా అయ్యగారు ఇంత త్యాగం చేసి దేవుని కొరకు ఇన్ని సంఘాలు కట్టాడు అన్నది కాదని మనం చూడాల్సింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తా ఉన్నాడు, ఆయనని ప్రభువుగా మన హృదయములలో మనం ప్రతిష్ఠించుకున్నామా లేదా
ఆ విగ్రహం ఏదైతే ఉన్నదో నువ్వు అనుకుంటున్న విగ్రహాన్ని తీసివేసి క్రీస్తు ప్రభు వారిని నీ యొక్క హృదయములో ప్రతిష్ఠింప చేసుకోవాలి అని చెప్పేసి వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కానీ నేటి క్రైస్తవ్యంలో ఈ యొక్క బంగారు దూడ అనే విగ్రహాన్ని అనేకులు తమ స్వకీయ సంపాదన కొరకు తమకు అనుకూలమైన బోధకుల్ని ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటు దూడల్ని దేవుడు విసర్జిస్తున్నాడు. ఇదిగో మా అయ్యగారు సంఘం కట్టాడు అంటానికి ఎక్కడ కూడా బైబిల్ ఆధారం లేదన్నమాట. ఆధారం లేనప్పుడు ఇక్కడ బైబిల్లో శిష్యులు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మోషే గారిని ఎలాగ విసర్జించారో క్రీస్తు ప్రభు వారిని కూడా అలాగ విసర్జించారు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటు మాటలన్నీ మీ యొక్క హృదయాల్లో భద్రపరచుకుంటారని ఆశిస్తూ మీ యొక్క హృదయంలో ఉన్న దూడలను తీసివేసి క్రీస్తును మీ హృదయం ముందు ప్రతిష్ఠ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.